శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట అండి. భగవంతుని సాక్షాత్కారం కావాలంటే ఏమి చేయాలి? మానవుడు ఈరోజు ప్రపంచంలో జరిగే ప్రతి చిన్న పెద్ద విషయాలను తెలుసుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తాడు. కానీ నేను ఎవరు? ఈ జన్మ యొక్క పరమార్థం ఏమిటి? నిత్యమైన సత్యం ఏది? అనే ప్రశ్నల వైపు అతని దృష్టి చాలా అరుదుగా మళ్ళుతుంది. మనకు వేదాంతం బోధించేది ఒక్కటే, అజ్ఞానం తొలగటమే జ్ఞానం. ఆ అజ్ఞానం తొలగేది బాహ్య సమాచారంతో కాదు, అంతఃకరణ శుద్ధితో. హృదయం పవిత్రమైనప్పుడు మనస్సు ప్రశాంతమవుతుంది. మనస్సు ప్రశాంతమైనప్పుడు ఆత్మస్వరూపం స్వయంగా ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశమే జ్ఞానోదయం. పవిత్రత అనేది కేవలం మంచి ప్రవర్తన కాదు, అది దైవాన్ని అనుభవించే స్థితి అని తెలుసుకోవాలి. ఆలోచనలో పవిత్రతే జ్ఞానానికి పునాది అవుతుంది. ఆ జ్ఞానాన్ని అనుసరించి ధర్మాచరణ చేస్తూ సత్యాన్ని పలుకుతూ హృదయంలో ప్రేమను నింపుకున్న నాడు మనిషి తనలోని దైవత్వాన్ని దర్శించగలుగుతాడు. అదే ముక్తికి మార్గమై భగవంతుని సాక్షాత్కారం పొందుతాడు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.